తల్లి, మా చిట్టి తల్లి ఎక్కడలో అమ్మా? ఇక్కడే ఉన్నా నాన్న. పొద్దున్న చేసినా అమ్మా, స్కూల్కి రెడీ చేద్దామా? సరే. సరేరా, నువ్వు స్నానం చేసిరా, నీకు ఇష్టమైన మ్యాగీ చేసి పెడతావు. అవునా నాన్న, నిజంగానే చేసి పెడతావా? నిజమేరా తల్లి, నువ్వు రెడీ అయితే లోపల తొందరగా చేసి పెడతావు. మంచి నాన్న. తల్లి, మా చిట్టి తల్లి, వేడి నీళ్ళు పెట్టినా, స్నానం చేసి రారా. నీ మ్యాగీ కూడా రెడీ అయిపోయిందమ్మా. సరే అమ్మా, నీకు మ్యాగీ తీసుకొస్తా, ఇక్కడనే కూర్చో. బాగుంది నాన్న మ్యాగీ. నీకోసం ఏదైనా చేస్తారా, నాకున్నది నువ్వు ఒక్కదాని వేరా. సరే, తొందర తొందర తినరా, నేను రెడీ చేసి స్కూల్లో దించేసి వస్తా. సరేనా? సరే నాన్న.
అల్లరి చేయొద్దు, ఫ్రెండ్స్తో కొట్లాడద్దు, ఓకేనా? మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు తీసుకురావాలి. నా బంగారు తల్లి. రా నాన్న, లేట్ అవుతుంది. తల్లి ఈ బిడ్డలు బల్ల తీసేస్తున్నా. దింపేసి వచ్చినా అమ్మా. శివ శివ వస్తున్నా, ఉండు. వస్తున్నా, ఉండు. ఏం చేస్తున్నావు శివ? కైకిలోలకు నారు వాస్తున్నావా? అదేలే తమ్ముడు, నాటెత్తున్నా. అట్లాంటివేంది శివ? నేను మందలిచ్చుడే పాపం ఉన్నట్టున్నది కదా. మరి ఏం తమ్ముడు, పోయేటోని చక్క ఓక ఆగి మరి ఏం చెప్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నావు. సరే గాని విషయం ఏంటో చెప్పు, మళ్ళీ ఏం మోసుకొచ్చినావు నా దగ్గరికి? అబ్బా, నేను రాగానే అర్థం చేసుకునేటోని నువ్వు ఒక్కనివే శివ. బాగానే అర్థం చేసుకున్నా గానీ విషయం ఏంటో చెప్పు. ఏం లేదు శివ. అరే ఆగు శివ, ఆగు ఆగు. నాకు పనున్నది, విషయం ఏంటో చెప్పు తొందరగా. ఎన్ని రోజులని ఇట్లుంటావు శివ? నీ బిడ్డనేమో పెద్దగా అవుతుంది, నువ్వు పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేవు. ఎన్ని రోజులని ఇట్లుంటావు? ఇప్పటికన్నా పెళ్లి చేసుకోవచ్చు కదా శివ. చూడు తమ్మి, చివరికి ఒక మాట చెప్తున్నా నీకు. పెళ్లి విషయం నా దగ్గర అయినా కానీ బయట ఎవరి దగ్గర అయినా కానీ తీసినావు అనుకో, ఇదే బురదలా బొంద పెడతా నిన్ను. అయినా
నువ్వే చెప్పినావు కదా తమ్మి నా బిడ్డ పెద్దగా అవుతుందని చెప్పి. నా బిడ్డ పెద్దగా అవుతుంటే నేను రెండో పెళ్లి ఎట్లా చేసుకోవాలి తమ్మి? చూడు తమ్మి, బొమ్మకు కాయ బరువు కాదు, నా బిడ్డ నాకు బరువు కాదు. నేను చచ్చేంత వరకు నా బిడ్డ నాతోటి ఉంటుంది, నేను నా బిడ్డతోటి ఉంటా. ఇక పోయి నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. అర్థమైందా? వీడిగా జన్మల మారడు. అదో వచ్చేది నా చిట్టి తల్లే కదా, టైం కాని టైంలో ఎట్లా వస్తుందండి? ఏమైంది అసలు దీనికి? ఏమైందిరా చిట్టి తల్లి? ఏమైంది తల్లి? అమ్మ చిట్టి తల్లి ఏమైందమ్మా? నువ్వు స్కూల్లో దింపిపోయాక జ్వరం వచ్చింది నాన్న. అయ్యో, నాకు ఫోన్ చేస్తే వచ్చేవాడిని కదమ్మా. నేనే మెల్లగా వెళ్తా అని చెప్పొచ్చాను నాన్న. బాగా ఒళ్ళు కాకుండా అమ్మ. సరే పా, ఇంటికి వెళ్దాం పదా. అగో ఏంది మా బావ ఆగమా వస్తుండు, అసలు ఏమైంది? సార్ 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 కొంచెం మా పాపకి జ్వరం వచ్చింది సార్, కొంచెం చూడరా సార్? పడుకోబెట్టండి సార్ చూడండి సార్, ప్లీజ్ సార్. సార్ చూడండి సార్. సార్ రండి సార్, ప్లీజ్ సార్. చూస్తున్నా, టెన్షన్ పడకుండా. ఏమైంది సార్? నా బిడ్డకి ఏమైంది సార్? సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఏమైంది సార్? బిడ్డకి ఏం కాలేదు, నీరసంగా ఉంది, కొద్దిగా జ్వరం ఎక్కువ ఉంది, మందులు రాస్తా తగ్గిపోతుంది, తీసుకో. సరే సార్. ఏం కాదు, ఓకేనా? మందులు రాసిన, మందులు తీసుకొని వాడు, ఓకేనా? ఏం కాదు, టెన్షన్ పడకు. సరే సార్. చూడు బాబు, ఒకసారి చూడు బాబు, నీకు విషయం చెప్తా, ఏమనుకో. సార్ చెప్పండి సార్. నీ ప్రేమ అనేది మీ బిడ్డకు సరిపోతలేదు. మీ భార్య చనిపోయిన కాంచెలు నేను చూస్తున్నాను, నీ కష్టం. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటా, నీకు ఒక భార్యగా, నీ బిడ్డకు ఒక తల్లిగా ఉంటుంది కదా, నీ బిడ్డ కోసమైనా చేసుకోవచ్చు కదా. నేను రెండో పెళ్లి చేసుకుంటే నాకు భార్య అవుతుంది కానీ నా బిడ్డకు తల్లి అవ్వదు డాక్టర్. సమాజంలో ఎన్నో చూసుకుంటూ వస్తున్నా డాక్టర్. నా బిడ్డకు తల్లైనా తండ్రైనా నేనే డాక్టర్. నేను చచ్చేంత వరకు నా బిడ్డను నాతోనే ఉంచుకుంటా డాక్టర్. సరే సరే, ఇక నీ ఇష్టం, నీ మంచి కోసం చెప్తున్నా. సరే డాక్టర్, నేను వెళ్ళేసి వస్తాను. లేరా చిట్టి తల్లి, వెళ్దాం.
పడుకో బిడ్డ నువ్వు. పడుకో, నీకేమైనా వేసి పెడతా, సరేనా? తినిపించి టాబ్లెట్స్ వేస్తా. అరే నా బిడ్డ అయితే తీసుకోబోతున్నారా? నా బిడ్డ నాకు ఇచ్చిపోరా, నా బిడ్డ నాకు ఇచ్చిపోరా. నా కోడాడా, నా అత్త బిడ్డ సార్. నా బిడ్డరా, ఈ గింజ జ్వరంతో ఉంటే మాకు ఎట్లా నిద్ర పడుతుందిరా? అందుకే నా కోడలు నేను తీసుకుపోతున్నా. అడ్డం వచ్చినాం అనుకో మర్యాద దక్క చెప్తున్నా. చూడు బామ్మది, మీ అక్క చనిపోయింది కానీ నా బిడ్డకు తండ్రి ఉన్నాడు. నా బిడ్డ నుండి నన్ను దూరం చేయకు, నేను బతకలేను బామ్మది. మీ అక్క చనిపోయినాక నేను కూడా బ్రతకద్దు అనుకున్నా, కానీ నా బిడ్డ నన్ను బ్రతికేలా చేసింది. నా ప్రాణం కంటే ఎక్కువ నా బిడ్డను కాపాడుకుంటున్నా. నా బిడ్డ ముఖంలో నా భార్యను చూసుకుంటా బతుకుతున్నా. నా బిడ్డను నా నుంచి దూరం చేయకు, నేను దండం పెడతా, నీకు దండం పెడతా. మామయ్య, నాకు దేవుడు అమ్మని దూరం చేసిండు, నువ్వు నాకు నాన్నని దూరం చేయకు ప్లీజ్ మామయ్య. నేను లేకపోతే మా నాన్న ఉండలేరు. ఏడవకు నాన్న, నేను ఇష్టపడి నేను ఎక్కడికి వెళ్ళను. సరేనా? వచ్చి కూర్చో. చూడు నాన్న, చెయ్యి తగ్గిపోయింది. నాన్న, రేపు నా బర్త్డే గుర్తుందా? గుర్తుందిరా, నా బంగారు తల్లి పుట్టినరోజు. రేపు నీకు గిఫ్ట్స్ కేక్ పట్టుకుని వస్తా. థ్యాంక్ యూ నాన్న. చూసినావా అక్క ఎట్లా ఇట్లా కేక్ పట్టుకొని పోతుండే? అబ్బో చెప్పిన చచ్చిపోయి 2 నెలలు కూడా అయితే లేదు, 2 ఏళ్ళు కూడా అయితే లేదు. ఇప్పుడు మళ్ళీ పుట్టినరోజు చేసుకుంటుండు. అబ్బో చూడు పెద్ద, ఇప్పుడు వారం రోజులకు వస్తుంది మళ్ళీ ఆదివారం. పెళ్లి చేసుకోమంటే చేసుకోలే కదా, మంచిగా అయింది, ఇట్లనే కావాలి.
నాన్న లోపలికి పోయాం రా నాన్న. నువ్వు లోపలికి పో బిడ్డ, బయట బాగా చలి ఉన్నది. నీకు లేదా నాన్న చలి? రా నాన్న, ఆకలి అవుతుంది, పొద్దు నుంచి నీకోసం ఎదురు చూస్తున్నా. నాన్న పెట్టుకుంటావా? నాన్న చెప్పు బిడ్డ. నాన్న, నాకు అమ్మ దూరం అయిపోయింది, అమ్మతో పాటు అన్ని దూరం అయిపోయాయి. నాన్న, నువ్వు కూడా నాన్న వెళ్ళిపోతున్నావు నాన్న. నేను ఎక్కడికి పోను బిడ్డ, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను బిడ్డ. మరి తాగడం ఎందుకు నాన్న? తాగి తాగి ఏమన్నా అవుతే నన్ను ఎవరు చూసుకుంటారు నాన్న? సరే బిడ్డ, ఈ కాలం నుంచి తాగను రా. ఈ కాలం నుంచి నీకు నేను, నాకు నువ్వు. ఇగో రా, కేక్ తీసుకొచ్చిన నీకోసం.